ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాకినాడ జిల్లా జగ్గంపేట శాసనసభ్యుడు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. జగ్గంపేట రాజమండ్రి రోడ్లో గల పరిణయ ఫంక్షన్ హాల్లో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అధ్యక్షతన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబద్ధతకు మారుపేరుగా పార్టీకి విశేష సేవలు అందించిన విద్యావంతుడు ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి రాజశేఖర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో సుమారు 6,500 ఓటర్లు ఉన్నారని తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గం ఎన్నికల పరిశీలకుడు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, జగ్గంపేట నియోజకవర్గం జనసేన బీజేపీ ఇన్ఛార్జీలు తుమ్మలపల్లి రమేష్, దాట్ల కృష్ణవర్మ హాజరయ్యారు. సోదరులకి వాళ్ళని ప్రోత్సహించి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి కూటమి కార్యకర్తలందరికీ, నాయకులకి, అలాగే సభాధ్యక్షుడు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నవీన్ గారు, ముఖ్యంగా నాకు అత్యంత ప్రియ మిత్రుడు, చిరకాల మిత్రుడు, మన నియోజకవర్గానికి ఎన్నికల సందర్భంగా ఎన్నికల అబ్జర్వర్గా వచ్చినటువంటి గండి బాబ్జీ గారు. ఆయన మాజీ శాసనసభ్యుడు, అనుభవస్తున్నటువంటి వ్యక్తి. అందుకోసమే ఆయన ఇక్కడికి అబ్జర్వర్గా ఇవ్వడం జరిగింది. ఈ మధ్యన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆయిల్ గ్రోయర్ ఫెడరేషన్ చైర్మన్గా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఒక పదవిని బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. రైతులుగా మనందరికీ ఫెడరేషన్ చాలా అవసరం. మనకి ఎక్కువ ఆయిల్ ఫార్మ్స్ ఉన్నాయి, దాని మీద గుమ్మడికాయ దొరికినప్పుడు తద్దినం పెట్టాలంట. ఆ చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఆయిల్ ఫార్మ్స్ ఎక్కువ మనకు ఉన్నాయి కాబట్టి, తెలంగాణకి మనకి వ్యత్యాసం ఉంది రేట్లోని. ఆ రేటుని సరిదిద్దే విధంగా తెలంగాణతో సమానంగా మనకు వచ్చేటటువంటి ప్రయత్నం చెయ్యాలి చైర్మన్ గారు అని చెప్పి మొట్టమొదటిగా నేను కోరుకుంటూ, అలాగే మనకి శాశ్వత అబ్జర్వర్ పరిశీలకుడు మిత్రుడు వెంకటేశ్వరరావు గారు, తూర్పుగోదావరి జిల్లా వాసి, వారికి సభా వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులందరికీ, ప్రధానంగా కూటమి ఇన్ఛార్జీలు రమేష్ గారు, వర్మ గారు, వారిద్దరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నాకు పదవద్దు కానీ ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువ వచ్చేదానికి మీరు కృషి చేయాలి. దానికి ఇక్కడ ఏ విధమైన సహాయ సహకారాలు మేము అందిస్తాం, వారికి ఏ అడ్డంకులు లేకుండా మేము ప్రోత్సహించామని మరి ఆయన అడగటం, ఈ ప్రాంతం మీద ఆయనకి ఎంతో మరి పదవి కంటే ముఖ్యం, ఈ ప్రాంతం అభివృద్ధి ముఖ్యమని మరి చెప్పిన గొప్ప వ్యక్తి మన నవీన్ గారు. ఇవన్నీ విషయాలు ఎందుకంటే ఆ రోజు నేను స్వయంగా ఉన్నాను అక్కడ. నేను పదవి గురించి మీ దగ్గరికి రాను, ఇవ్వచ్చు రావచ్చు, ప్రజల్లోంచి వస్తాను అవసరమైతే తప్ప, ఏదైతే అవ్వచ్చు నా ప్రాంతం అభివృద్ధి చెందాలని మరి గొప్ప సంకల్పంతో ఉన్న మన యువ నాయకులు మరి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేయాలి. అదేవిధంగా 2-3 విషయాలు చెప్పి ముగిస్తాం. ఎందుకంటే మనం చదువుకున్న చదువుకి మనకి కావాలి, న్యాయం జరగాలి, ఉద్యోగం రావాలి. ఈ ప్రాంతంలో మనందరం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, బిలో యావరేజ్ ఫ్యామిలీస్ నుంచే ఉన్నాం మనందరం. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనం చదివిస్తే సమయానికి ఉద్యోగం రాకపోతే మనందరం నిరుత్సాహపడతాం. ఉద్యోగ భద్రత అనేది చాలా అవసరం. మరి కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ఏర్పడినప్పుడు
మన మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది.